అంటే మొమెంట్స్ లీవ్ అబౌట్ ద ఫిల్మ్. The moments we have gathered in this film, it is something great. We will never get in any other film. Because we had all the best. Ante definitely the greatest actor on earth, one of the greatest actor on earth is Mr. Kamal Haasan. And he is not only a great actor, he is Dronacharya for so many actors, like Ashok Chelvan said. For Chimbu, for everybody. So, in ఇటు సైడు మణిరత్నం గారు, హూ చేంజ్ ద తమిళ్ సినిమా, మేబీ ఇండియన్ సినిమా వేరే రకంగా చూపించారు. ద కెమెరామెన్, 2 ఆస్కార్ అవార్డ్ విన్ చేసిన ఏఆర్ రెహమాన్ గారు, అందరూ కలిసి వాళ్ళ కోసం కాదు, మీకోసం ఈ ఫిల్మ్ చేశారు. నాకు ఐఎమ్ సో ప్రౌడ్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఫస్ట్ రోజు ఈ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఎవరికి రాదు, మళ్ళీ నాకే రాదు. ఆఫ్టర్ 37 years ఐఎమ్ జాయినింగ్ విత్ మిస్టర్ మణిరత్నం అండ్ మిస్టర్ కమల్ హాసన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ద కెరియర్. నేను ఆ షూటింగ్కి వెళ్తున్నప్పుడు అదేదో లవర్ని చూసినట్టు నవ్వుతూ ఉంటాను. ఏంటి డ్రైవర్ నన్ను ఇలా చూస్తారు, ఏంటి సార్, నో ప్రాబ్లం, ఐఎమ్ రికలెక్టింగ్ ఆల్ నాయగన్ టైమ్, ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఫిల్మ్, ఇట్ ఈస్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. దిస్ ఫిల్మ్, ఎనీ ఎక్స్పెక్టేషన్, ఇట్ విల్ మీట్, ఇట్ విల్ డెఫినెట్లీ మీట్. ఫీల్డ్లో ఒక ఇది ఉంది, అది యూత్ ఫిల్మ్ అంటే యూతే డైరెక్ట్ చేయాలని కాదు. మెచ్యూర్డ్ డైరెక్టర్, మెచ్యూర్డ్ యాక్టర్ అండ్ మెచ్యూర్డ్ టీమ్ హ్యాస్ డన్ దిస్ ఫిల్మ్. ఇట్ విల్ మీట్ ఎనీ ఛాలెంజ్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ ఫిల్మ్లో it will give the double experience it will give. We have worked not for the money, we have all in this work, we have worked out of heart. That's what we did, and hope it reaches you in the same way to you. Thank you once again for this great moment. Sudhakar Reddy garu, it's great. The great film is released by Mr. Sudhakar Reddy garu. I am very eagerly waiting, like you, not part of the film, like you, I am waiting for this film to be a great success. Thank you. And Chimbu and Ashok Chelvan, I will not talk about Trisha and Abhirami. They are a wonderful thing. Adukapra enna thittadinga vella poitte. Chimbu, I know him for a long time. Chimbu, you have done a great job in this film, and I really appreciate the way you have evolved. And Ashok Chelvan, my son, you have done a great job. Tanakal Bharani, my friend, and Trisha and Abhirami, we enjoyed the film. We enjoyed the film making, so it will give the same moods to you. Thank you once again. Thank you. Sir, Nazar garu oka question andi. Meeru ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఎవర్ కల్ట్, ఎప్పటికీ మన మనసులో ఉండిపోయేటువంటి సినిమాల్ని అందించిన ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. థగ్ లైఫ్ని మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ తరుణంలో మణిరత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఆర్ ఓన్ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్, మనందరికీ ఎంతో ఇష్టమైన మన హీరోయిన్ సుహాసిని గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సుహాసిని గారు, వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం. మీ గ్లామర్ కూడా అప్పటికి ఇప్పటికి ఏమీ తగ్గలేదు సుహాసిని గారు. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు మీరు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు ప్రెజెంటింగ్ అ బొకే టు సుహాసిని గారు. వి ఆల్ లవ్ యూ మణి సార్. యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ నాకు తెలిసి మనకి బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ హెస్ బీన్ మణిరత్నం గారు ఆన్ అవర్ లైఫ్స్. అది
ప్రేమలో పడినా, ప్రేమలోంచి బయటకు వచ్చేసినా, పెళ్లి జరిగినా జరగకపోయినా అన్నిటికీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మా డైరెక్టర్ మణిరత్నం గారు. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ నాజర్ గారు ఒక క్వశ్చన్ సార్. మీ డైలాగ్ ఇక్కడ చాలా పాపులర్. ఏదమ్మా ఒకసారి చెప్పండి నాజర్ గారు చెప్పినట్టు. పద్మనాభసింహ. అలాగే బిజ్జలదేవ్ పాత్రలోని డైలాగ్ కూడా చెప్తున్నారు సార్. పద్మనాభసింహ. అలాగే అలాగే బాహుబలి సినిమాలోని డైలాగ్ కూడా బాగా పాపులర్. దాన్ని మీమ్స్ కింద వాడుతూనే ఉంటారు. నా కొడుకు. ఓకే, సో నాజర్ గారు మీరు కార్లో వెళ్తూ నెమరేసుకున్నాను అన్నారు కదా. ఏదైనా ఒక్క మెమరబుల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ నాయగన్ టైం మాకు ఏమైనా షేర్ చేస్తారా? ఎనీ వన్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈరోజు ఉండే వాళ్ళల్లో మీరు, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, the three people have traveled from 38 years till here to Thug Life. So ఒక్కసారి మీ నోట. There's no one incident. The whole whole travel in Nayagan was అలాగే ఉంది. ఎన్ని సెకండ్స్ అక్కడ స్పెండ్ చేశానో అదన్నీ అక్కడే ఉంది. I don't know whether you have time. How I got into the film, that was thing. ఈ నాయగన్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ద హోల్ ఇండస్ట్రీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఆల్ యాక్టర్స్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎనీ స్మాల్ రోల్, ఎనీ సైడ్ రోల్ దే వాంట్. ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. అండ్ ద ఫిల్మ్ వాజ్ ఫినిష్డ్. సో ఎవ్రీబడి థాట్ యూ విల్ నాట్ గెట్ అ ఛాన్స్. ద ఫైనల్, when they are doing the final schedule of the film, I was called. నేను ఇప్పుడు ఇలాగ ఉంటాను. నాయకుని చూశారు కదా, ఇలా ఉంటాను నేను ఇప్పుడు అని. సో ఐ వెంట్. Maniratnam sir looked at me and he told, "Our police dress kudungo." Say went up. They gave me a police dress because some police dress they gave me from this junior artist. What they have this. I wore it, was outsize. I looked like Chaplin. I thought, okay, fine, it's a comedy character. Then Mani sir came with a serious face. Our size ku or dress tachi podunga adukapram akutittu vango, he said. And the next day they made me this thing. He saw me. He said, okay. That's how it started. Thank you. That's how I got selected. And after that, every moment was learning and enjoying. So we don't have time. I can speak hours together. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ అ వండర్ఫుల్ మెమరీ. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, ఈసారి మాత్రం ఇన్ని సంవత్సరాల గ్యాప్ లేకుండా సినిమా రావాలని